ఇక మంచు లక్ష్మి ఈడీ విచారణ ముగిసింది. సుమారు 4 గంటల పాటు మంచు లక్ష్మిని ఈడీ అధికారులు విచారించారు. యోలో 247 యాప్ రిమోట్ అంశంపైన మంచు లక్ష్మి స్టేట్మెంట్ను ఈడీ రికార్డ్ చేసింది. ఇక యోలో 247 యాప్ రిమోట్ పారితోషికంపైన అధికారులు ఆరా తీశారు. మంచు లక్ష్మి బ్యాక్ స్టేట్మెంట్ని ఈడీకి అందించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హారిక అందిస్తారు. లక్ష్మి ఈడీ విచారణకి హాజరయ్యారు. యోలో 247 అని చెప్పి ఒక యాప్కి ప్రమోట్ చేశారు అని చెప్పేసి, అంటే ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే చాలామందిని విచారించింది ఈడీ. అంటే మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పి దీని విషయంలోనే ప్రస్తుతం మంచు లక్ష్మిని విచారించారు. అయితే దాదాపు అంటే ఆమెకు జరిగిన లావాదేవీలు కావచ్చు, ఇంకా అంటే ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు, ఇంకా కాంట్రాక్ట్లో ఉన్నారా లేదా, లేకపోతే ఇంకా నెక్స్ట్ ఇది కొనసాగిస్తున్నారా ఈ కాంట్రాక్ట్ని అని చెప్పేసి కూడా ఇలాంటి విషయాల మీద ఈడీ విచారించినట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఇందాకే వెళ్ళిపోయారు విచారణ ముగించుకొని. అయితే ఇప్పటికే మనకు తెలిసిన విషయమే, అటు విజయ్ దేవరకొండ A23 అనే యాప్ని గేమింగ్ యాప్ని ప్రమోట్ చేసినట్టు తెలిసిన విషయమే. అయితే ఆ గేమింగ్ యాప్ వేరు, ఇది వేరు అని చెప్పేసి ఇంతవరకు మాట్లాడారు. మీడియా ముఖంగా కూడా ఆయన చెప్పారు, అంటే నేను ఎలాంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయలేదు, ఒక గేమింగ్ యాప్ని ప్రమోట్ చేశాను అని ఆయన చెప్తూ వచ్చారు. ఇంకో పక్క ఇటు ఇది కావచ్చు, అంటే ప్రకాష్ రాజ్ కావచ్చు, నేను 2016లో ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ని ఏదైతే జంగిల్ రమ్మీ ఉందో దాన్ని ప్రమోట్ చేశాను. దానికి సంబంధించి నేను అన్ని విషయాలు ఈడీకి సమర్పించాను. ఈవెన్ నా లావాదేవీలు, నా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కూడా అన్నీ అప్పచెప్పాను ఈడీకి. ఇలాంటి అంటే నేను ఇది నా మనస్సాక్షికి నచ్చక మళ్ళీ నేను దాన్ని కంటిన్యూ చేయలేదు అని చెప్పేసి అయితే చెప్పారు. ఇంకో పక్క రానా కూడా సేమ్ జంగిల్ రమ్మీ యాప్నే ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి మనకు అంటే ఇంతవరకు రానా స్పందించకపోగా ఇప్పుడు నిన్న జరిగిన విచారణలో కూడా ఆయన స్పందించలేదు. ఈవెన్ అంటే బయటకు వచ్చి ఎవరితో స్పందించలేదు. జస్ట్ ఆయనకు సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి ఈడీకి సమర్పించి ఆయన వర్షన్ చెప్పుకొని అలాగే ఆయన వాగ్మూలం కూడా రికార్డ్ చేశారు ఈడీ అధికారులు. అయితే దీనికి సంబంధించి ఈరోజు అంటే ఈ నెల 13వ తారీఖున ఇదే బెట్టింగ్ యాప్కి సంబంధించి అంటే యోలో 247 అనే బెట్టింగ్ యాప్కి సంబంధించి ఈరోజు విచారణకు హాజరు కావాల్సి ఉండే మంచు లక్ష్మి అయితే అదే విధంగా హాజరయ్యారు ఈరోజు 10:30-11 గంటల సమయంలో. అయితే ఇప్పుడు అంటే ఆవిడకు సంబంధించి ఏవైతే ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇంకా ఇది ఒక యాప్ చేశారా, ఇంకా వేరే యాప్స్ కూడా చేశారా, ఎంత లావాదేవీలు జరిగాయి, ఒకవేళ జరిగితే అంటే ఏ రూపంలో తీసుకున్నారు, డిజిటల్ మనీయా లేకపోతే క్రిప్టో కరెన్సీయా లేకపోతే ఇంకా అకౌంట్కి పంపించుకున్నారా లేకపోతే క్యాష్ రూపంలో తీసుకున్నారా, అది కూడా ఎంత తీసుకున్నారు అనే క్వశ్చన్స్ అయితే రేస్ అయినట్టు తెలుస్తోంది. అయితే దాదాపు 4 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. మనం ఇంత ముందు కూడా చూసాము, ప్రకాష్ రాజ్ని దాదాపు 6 గంటల పాటు చేశారు. తర్వాత ఇటు రానాని కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు 4 గంటల పాటు చేశారు. ఈ విచారణ కొనసాగింది. అయితే ఈ రోజు కూడా మంచు లక్ష్మి విషయంలో కూడా ఇలా 4 గంటల పాటు కొనసాగిన విషయంలో ఈ క్వశ్చన్స్ అయితే రేజ్ అయ్యాయి. అయితే మరి ముందు చూడాలి, మరి ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇంకా ఎలాంటి పునరుద్ధి అంటే ఎలాంటి డీటెయిల్స్ బయటకు వస్తాయనేది. ఎందుకంటే ఇప్పటికే మనం తెలిసిన విషయం ఏంటంటే దాదాపు ఇటు రానా, ప్రకాష్ రావుతో పాటు ఇంకా మొత్తం 29 మంది పైన కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. అందులో జంగిల్ రమ్మీ కావచ్చు, A23 కావచ్చు, ఇంకా యోలో, జీత్ అని చెప్పేసి ఇట్లా చాలా వరకు ఉన్నాయి. అవన్నింటినీ ప్రమోట్ చేసిన విషయంలోనే ఇంతకుముందు అంటే ఇటు సూర్యాపేట, సైబరాబాద్, అలాగే పంజాగుట్ట ఇలాంటి ఏరియాల్లో పోలీస్ స్టేషన్లో ఈ కేసులు నమోదైనాయి. అయితే ఇందులో ముఖ్యంగా మనీ లాండరింగ్ జరిగిందా అన్న నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఈడీ ఎంటర్ అయ్యి ఇంతవరకు వచ్చింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మరి నెక్స్ట్ ఎవరిని విచారిస్తారు, ఒకవేళ విచారిస్తే ఎలాంటి డీటెయిల్స్ బయటకు వస్తాయనేది ఎదురు చూడాల్సిందే. మరి దీనిపైన ఇంకా ఏమైనా ముందు అంటే ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే మనీ లాండరింగ్ నిజంగానే జరిగిందా లేదా? ఎందుకంటే ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన దేశానికి సంబంధించినవి కావు, ఇతర దేశాలకు, అందులో దుబాయ్, UAE దేశాలకు సంబంధించిన ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అంటే గేట్వేలు కూడా, బ్యాంక్ అకౌంట్లు కూడా డిఫరెంట్గా ఉండడం అండ్ అక్కడ వాళ్ళకి మన డబ్బులు చేరడం అండ్ మనీ లాండరింగ్ అంటే ఇల్లీగల్ మనీ, మనకు బ్లాక్ మనీ వస్తుంది, బ్లాక్ మనీ హవాలా చేశారు అన్నట్టుగా ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు విచారణలు కొనసాగుతున్నాయి. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతం మంచు లక్ష్మి మాత్రం విచారణ ముగించుకొని ఇప్పుడే బయటికి వెళ్ళిపోయారు. కానీ మీడియాతో మాట్లాడే ప్రయత్నం అయితే జరగలేదు. ఇది ఇక్కడి సమాచారం. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.